టైం పాస్ సినిమా. టైం పాస్ అంటే ఇంట్లో పూరీని పెట్టుకుని బయట చపాతీ పోతారు కదా పెళ్ళైన తర్వాత అబ్బాయిలు. ఇంట్లో భార్య ఉన్నా కానీ ఇంకో టైం పాస్ కోసం పోతారు కదా, అది నచ్చింది. నాకు పెళ్ళి కాలేదు కదా, అంత గోల ఏమి నాకు లేదు. పెళ్ళైన వాళ్ళకు ఉంటుంది ఆ బాధ. నాకు పెళ్ళి కాలేదు కాబట్టి నాకు అంత దేశమంతా లైసెన్స్లే. బాగుంది సినిమా. వాము వాయో సాంగ్ బాగున్నది. బాగున్నది. ఫ్లాప్ అయితే కాదు, అంతగానే ఏం లేదు. అంతగానో మనం ఆశించేంత ఏం లేదు కానీ ఫ్లాప్ అయితే కాదు. బాగున్నారు. భార్యనే దేవతలాగా ఉన్నది. భార్యనే దేవతలాగా ఉంది. ఇద్దరిని చూపించారు. రవితేజ కామెడీ బాగుంది. ఆ సునీల్ని వాళ్ళని వీళ్ళని పెట్టేసి అనవసరంగా డబ్బులు వేస్ట్ పెట్టుకుంటున్నారు. వాళ్ళని పెట్టే బదులు ఉప్పల్ బాలు, అది పెట్టే మెచ్చ, ఆ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాళ్ళని పెట్టుకుంటే బెటరు. ఎంత అని ఇవ్వచ్చు మేడం. సంక్రాంతికి 3 సినిమాలు వచ్చినాయి. టైంపాస్ కోసం అయితే రవితేజ సినిమా చూడాలి. పెళ్ళంగోల సినిమా చూడాలంటే చిరంజీవి సినిమా చూడాలి. అందాల దేవతలను చూడాలంటే రాజేసాబ్. అందులో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అందాల దేవతలు ఉన్నారు. మీ ఇష్టం వచ్చిన సినిమా చూడండి, ఫుల్ ఎంజాయ్. భర్తమా ఆశైలకు విజ్ఞప్తి అన్న, ఇప్పుడే వస్తున్నాను థియేటర్లోంచి. నిన్న ఎంత ఎక్సైట్మెంట్గా, నిన్న ఎంత హ్యాపీనెస్తో, నిన్న ఎంత సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చాను. ఈరోజు అసలు ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది. తలకాయ నొప్పి. బయటకు వచ్చేవారికి నాకు తల పట్టేసింది లిటరల్లీ. మంచి ఛాయ్ పడాల్సిందే, మంచి ఛాయ్ తాగాల్సిందే. ఎందుకు అంటే అన్న ఏం బాగాలేదన్న సినిమాలో. ఏం బాగుందని చెప్పండి మీరే. చాలా చాలా బోర్ కొట్టింది. కామెడీ కాదండి, అది బలవంతంగా నవ్వించడానికి ట్రై చేశారు. ఎక్కడ కూడా జెన్యున్గా కామెడీ అనేది నాకు కనిపించలేదు. ట్రెండీ డైలాగ్స్ వాడారు. అంటే మీమ్స్లో నడుస్తున్న డైలాగులు కానివ్వండి, మీమ్స్లో ఫేమస్ అయిన డైలాగులు కానివ్వండి, ట్రెండీ టాపిక్స్ అవనివ్వండి, లేకపోతే వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ వాడుకున్నారు. బట్ ఏంది అంటే అది సిచ్యువేషన్కి తగ్గట్టు కానీ, లేకపోతే జనాల్ని ఇన్వాల్వ్ చేసినట్టు కానీ అనిపించలేదు. బలవంతంగా మీరు నవ్వండి, ఇప్పుడు మీరు నవ్వాల్సిందే, మీరు ఈ సినిమాకి వచ్చారు, మీరు నవ్వాల్సిందే, మీరు నవ్వి బయటికి వెళ్ళండి అన్నట్టు మమ్మల్ని బలవంతంగా రుద్దినట్టుంది మా మీదకి. అంతేగాని అది జెన్యున్ కామెడీ అనిపించలేదు. రవితేజ గారితో కొంచెం ఎంటర్టైన్మెంట్ ట్రై చేశారు, కిక్, మిరపకాయ, ఆయన కామిక్ టైమింగ్ వాడుకొని. బట్ అదే సినిమాలో దమ్ము లేకపోతే రవితేజ గారు కానివ్వండి, అక్కడ ఎంత పెద్ద మనిషి అయినా కూడా ఆయన ఒక్కరు సినిమాని ముందుకు తీసుకెళ్ళలేరు. సినిమా ఎంత ఆయన క్యారెక్టర్ కానీ లేకపోతే ఆయన యాక్టింగ్ కానీ ఎంత బాగున్నా కూడా సినిమా ముందుకు వెళ్ళదు. బేసిక్గా సినిమాలో దమ్ము లేకపోతే అదే జరిగింది. రవితేజ గారు యాక్టింగ్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ సినిమా అయితే బాగలేదు, అది చెప్తున్నా నేను. హీరోయిన్స్ గురించి నేను ఏం చెప్తానండి, అదే చెప్తున్నా. వాళ్ళ యాక్టింగ్ బాగుంది, గ్లామరస్ ఉన్నారు, చూడ్డానికి బాగున్నారు. అఫ్కోర్స్ సినిమా త్రూ అవుట్ ఉన్నారు, ఎందుకంటే కాన్సెప్ట్ వాళ్ళ మీదనే ఉంది కాబట్టి. ఒక వైఫ్, ఒక ఎక్స్ట్రా అఫైరు, మంచి రొమాంటిక్ కామెడీ ఓరియంటెడ్ సినిమాని, రామ్ కామ్ని చాలా బాగా తీసి ఉండొచ్చు కిషోర్ తిరుమల గారు. బట్ టోటల్ ఫెయిల్యూర్. సాంగ్స్ 2 బాగున్నాయి. ఆ సాంగ్స్ అంటే నిన్నటిదాకా సర్ప్రైజ్ అని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేశారు కదా, ఏందన్నా సర్ప్రైజు? అది సర్ప్రైజ్ కాదన్నా, టార్చరు, అది షాక్. అది నాకు డీజేలో సినిమా పాటలు, పబ్లో సీరియల్ పాటలు, సినిమా కాదు పబ్లో సీరియల్ పాటలు పెట్టి ఆడవాళ్ళందరితో కలిసి రవితేజ అన్నని డ్యాన్స్ చేయించింది. ఏం సర్ప్రైజ్ అన్న, అది నాకు అర్థం కాలేదు. నీకు ఆల్రెడీ 2 గంటలు సినిమా చూసి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నాము. ఆ టైంలో అక్కడ సంబంధం లేకుండా మాకు సీరియల్ పాటలు వింటుంటే, అంటే జనాలు నాస్టాల్జిక్గా కనెక్ట్ అయిపోతారు కదా, కార్తీక దీపం, మొగల్ రేకులు, వీటికి కనెక్ట్ అయిపోతారు కదా, ట్రెండింగ్గా నడుస్తుంది కదా అని చెప్పి ఇరికిచ్చేసారా మీరు సీరియల్ పాటల్ని, డ్యాన్స్ చేయించేసారా రవితేజ అన్నతో? నాకు అర్థం కాలేదు. అవసరం లేదు అక్కడ సార్, ఎందుకు అది? రవితేజ అన్న మీరు ఇలాంటివి ఒప్పుకోకండి అన్న ప్లీజ్. మీకు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్, మీకు సినిమా మీద ఉన్న ప్యాషన్ వేరే. మీరు ఒక్క మంచి సినిమాతో మీరు వాపస్ రండి, ఇది మా విజ్ఞప్తి. సో ఇలానే ఈ సీరియల్ పాటలు చెప్పాను కదా, ఇదే ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు బలవంతంగా కామెడీ రుద్దడానికి ట్రై చేసేరే తప్ప అసలు ఇక్కడ కామెడీ అనేది జెన్యున్గా లేదు, స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ లేదు. 2 గంటల సినిమాని 4 గంటలు ఫీల్ అయ్యామంటే మీరు అర్థం చేసుకోండి. లేదు, టోటల్ ఫెయిల్యూర్ అండి. సంక్రాంతి బరిలోంచి ఇది కూడా పక్కకి వెళ్ళిపోయినట్టే, అంతే. ప్రస్తుతానికి సంక్రాంతి విన్నర్ బ్లైండ్గా అనిల్ రావిపూడి గారు, మెగాస్టార్ చిరంజీవి గారే, అంతే. ఇంకేం చెప్పాలి సినిమా గురించి నాకైతే అర్థం కావట్లేదు. రేటింగ్ ఇచ్చి కూడా వేస్ట్ అండి. సరే వాళ్ళు కష్టపడ్డారు, సినిమా తీశారు కాబట్టి 2 ఇస్తా. 1.5 నుండి 2 మధ్యలో, ఇక మీ ఇష్టం, ఈ మధ్యలో ఎంత వేసుకుంటారో వేసుకోండి, అంతే. మోస్ట్లీ ఏంటంటే ఫ్యామిలీకి చాలా స్టఫ్ అనుకోవచ్చు. దీంట్లో ప్లస్లు మైనస్లు ఉంటాయి.
రవితేజ గారు క్యాజువల్గా చేసే సబ్జెక్టుల కన్నా ఇలాంటి ఫ్యామిలీకి పెద్దపీట వేసాడని చెప్పచ్చు. ఫన్ను, ఫ్యామిలీ, రొమాంటిక్. ఈ వర్షన్లో డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కూడా కొద్దిగా వరగరగా ఉన్న మనసుకి మెదడుకి మధ్యలో డిస్టర్బెన్స్ ఏంటనేది మగవాళ్ళ పెయిన్కి ఈ కాన్సెప్ట్కి జస్టిఫికేషన్స్ వస్తుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం అక్కర్లేదు. వాచబుల్ మూవీ. ఫ్యామిలీ అంటేనే లాగమ్మా, మీకు పాయింట్ అక్కడ అర్థమైంది కదా. ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్, సో కామన్ మూవీ, వాచబుల్ మూవీ, ఎంజాయ్మెంట్ అంతే. నేను మెయిన్గా రవితేజ నాకు సినిమాకి వచ్చినా నేను డిసప్పాయింట్ అన్న. ఎందుకంటే జెన్యూన్ రివ్యూ చెప్పాలి భయ్య. ఇప్పుడు సినిమా బాగుందని కాదని సో చాలా సినిమాలు చూసినా మన మాస్ మహారాజా అని చూపించే విధానంలో అంటే నువ్వు చెప్తా భయ్య సినిమాలో బాగుంది ఏంటంటే భయ్య నాకు మాస్ మహారాజా యాక్టింగ్ భయ్య, ఆయన టైమింగ్, ఆయన డాన్సింగ్, ఆయన కామెడీ టైమింగ్ అది అదిరిపోయింది భయ్య. కానీ కొన్ని సీన్లలో భయ్య నాకు అంటే వర్కౌట్ కానీ కామెడీ అంటే డైరెక్టర్ గారు చూసుకోవాలి కదా, సినిమా కొంచెం లెంతీ అని అనిపించింది నాకైతే. మెయిన్గా భయ్య మన ఎక్స్ మన వైఫ్ ఒకే ఆఫీస్లో ఉంటే అది అదిరిపోయింది ఎపిసోడ్ మాత్రం. అంటే ఇద్దరు ఒకే ఆఫీస్లో ఉంటే ఒక లవర్ అంటే భర్త ఎలా కష్టపడతాడు ఎలా చేస్తాడో మన మాస్ మహారాజా మాత్రం మెప్పించాడు భయ్య ప్రతి సీన్లో. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదరగొట్టిండు. కానీ డైరెక్టర్ గారు లెంత్ చేసి అంటే అనవసరమైన కామెడీ, పనికిరాని కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలేదు భయ్య. నేను డిసప్పాయింట్ అయినా చాలా. ఎందుకంటే మా మాస్ మహారాజా ఈ సినిమాతో బ్యాక్ ఇస్తారా, హిట్ కొడతారా అనుకున్నా. కానీ చిన్న విషయాల్లో హిట్ కొట్టలే. అంటే ఇప్పుడు నేను ఫేక్ అయితే ఫేక్ కాదు కదా, చూసుకోవాలి కదా. ఒక సినిమాని కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు అంటే ఏది పెడితే పిచ్చోళ్ళు కాదు కదా జనాలు. అవును అంటే కామెడీ పెడితే ఏదైనా కామెడీ పెడతారా, అది ఏం కామెడీ వర్కౌట్ కానీ కామెడీ నాకు నచ్చలేదు. సో నేను చాలా సినిమాలు చెప్పిన ఇలాంటి అంటే బాధ అనిపిస్తుంది రవితేజని చూడాలని. సో ఇద్దరు హీరోయిన్లు వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్, వాళ్ళ డాన్సింగ్ బాగుంది. మెయిన్గా మన సునీల్ గారిని వాడుకునే విధానం కూడా తెలియలేదు భయ్య. మన అంతంత పెద్ద కాస్టింగ్ చేసుకుని ఎందుకు వాళ్ళు అంటే సినిమా పరంగా చూద్దాం నాకు నచ్చలేదు. ఎందుకంటే కోట్లు పెట్టి సినిమా తీస్తారు, అసలు మా మాస్ మహారాజా బ్యాక్ ఇస్తారు అనుకున్నా. బాధ అనిపిస్తుంది భయ్య, చాలా డిసప్పాయింట్ అని. ఒక సాంగ్ అయితే అంటే వాళ్ళిద్దరి ముగ్గురు రొమాంటిక్ అంటే మన రవితేజ అన్న అండ్ వాళ్ళిద్దరితో రొమాన్స్, ఆ యాక్టింగ్, ఆ డాన్స్, సాంగ్ మస్తుందన్న. సాంగ్ ప్రతి ఒక్కటి బాగుంది. కానీ సినిమాకు బోరి అంటే నీకే అనిపిస్తుంది ఎందుకురా వెళ్ళిపో అట్లా అనిపిస్తుంది. అది చూసుకుంటే బాగుంటుంది. సంక్రాంతి కదా, దుమ్ము లేపుతుంది కదా. సో మాస్ మహారాజా ఒకటే భయ్య, మాస్ మహారాజా కోసం చూడొచ్చు. వన్ మ్యాన్ షో అద్రగొట్టిండు. అంటే ఆ టైమింగ్ అయినా ఒక ఈడియట్ వెంకి ఆ టైమింగ్, ఆ డాన్సింగ్ అంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఏడా తగ్గలే భయ్య. ఇప్పుడు కూడా ఏడా తగ్గలే, అదరగొట్టిండు. చాలా బాగుందన్న సినిమా. భర్త మహాశైలకు విజ్ఞప్తి, నేను ఇచ్చే విజ్ఞప్తి ఏం లేదు, ఆయనే చెప్పాడు ఆల్రెడీ. సో ఎంటర్టైన్మెంట్ ఫిలిం అంటే నాకు ఒక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్ళం ఊరెళ్తే, ఆవిడ మావిడే సినిమాలు ఎలా ఉంటాయో ఆ ప్యాలెట్ అంటే కొంత ఆ ఫ్లేవర్ కనిపిస్తూ ఎంటర్టైన్మెంట్ వే కంప్లీట్గా రవితేజ గారు ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్ తోటి అండ్ వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో కామెడీ కంప్లీట్గా వర్కౌట్ అవుతూ మధ్యలో సత్య గారు ఎంటర్టైన్ చేస్తూ వైవా హర్ష గారు ఎంటర్టైన్ చేస్తూ సో ఓవరాల్గా ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా వచ్చింది సినిమా. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ బాగా నచ్చాయి నాకు. ఫుల్గా సాంగ్స్ మంచి ఎనర్జీని ఇచ్చాయి. అండ్ లేదు ఇద్దరు ఒకలే, సేమ్ లెవెల్ ఆఫ్ ఇద్దరిది సేమ్, ఎవరు ఎక్కువ లేదు ఎవరు తక్కువ లేదు, ఇద్దరిది సేమ్ ఎంటర్టైన్మెంట్, సేమ్ లెవెల్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎవ్రీథింగ్ వాజ్ అంతే. సో ఎక్కడ ఒకరిది ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ బాగుంది మెయిన్గా. అంటే మనకు కావాల్సిన సినిమా వచ్చాము డబ్బులు పెట్టంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, ఫ్యామిలీస్తో కూర్చొని చూడాలి. సో అలాంటి ఫ్యామిలీతో కూర్చొని సినిమా అయితే ఖచ్చితంగా భర్త మహాశైలకు విజ్ఞప్తి. చెప్పాను ఇప్పుడు కొత్త కథలు మీకు కొత్త కథలు రావు, అది ఎప్పటికప్పుడు నేను చెప్తున్నాను. కొత్త కథలు రావు, ఉన్న కథని ఎంత కొత్తగా ప్రజెంట్ చేశారన్నదే ఇంపార్టెంట్. సో ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ చాలా బాగా వర్కౌట్ అయిందండి. రోహన్ మెయిన్గా రోహన్ గురించి మాట్లాడాలి. రోహన్కి రవితేజ గారికి మధ్యన వచ్చే సీన్స్ కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యన. సో ప్రతి సీన్ నేనైతే నవ్వుకున్నా, నేను ఎంజాయ్ చేశా. మనం సినిమాని నవ్వామో ఎంజాయ్ చేసామంటే దట్ ఈస్ వాట్ సక్సెస్ ఇట్స్. సో నాకు అది భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇచ్చింది, రాజాసాబు ఇచ్చింది అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు ఇచ్చింది. సో పండగకి ఈ సినిమా లేదు, ఫ్యామిలీస్ అందరూ కూడా అన్ని సినిమాలు చూసిన 3 సినిమాలు వర్తే. థియేటర్కి రండి, చూడండి, సినిమాలను ఎంజాయ్ చేయండి. నాకు 3 ఒకటే ప్లేస్ ఇస్తా, 3 ఒకలాగే ఉన్నాయి. అంటే సూపర్ హిట్ అని చెప్పను, మరీ ఫ్లాప్ అని చెప్పను. నా వరకు ఎంజాయ్డ్ ద 3 ఫిలిమ్స్. సంక్రాంతికి కావాల్సిన మన ఎంటర్టైన్మెంట్లో 3 ఫిలిమ్స్ ఒకటే ప్లేస్లో నిలబట్టి 3టికి ఒకటే రేంజ్ ఇస్తా. నెక్స్ట్ 2 ఫిలిమ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. నా వరకు అయితే హిట్టేనండి రవితేజ గారికి. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయన వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో అది మొన్నటిదాకా మాస్ ఫిలిమ్స్, ఆ మాస్ కోసం అని చెప్పి అవి చేసినవి కొంత మిస్ అయ్యాము. ఆ ఎంటర్టైన్మెంట్ ఈజ్ బ్యాక్. ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ గారు ఈజ్ బ్యాక్ అన్నాను.
వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అన్నాను, అండ్ వింటేజ్ రవితేజ గారు ఈజ్ ఆల్సో బ్యాక్. ముగ్గురు కూడా వింటేజ్ స్టైల్ తీసుకొచ్చారు మనకి. వాళ్ళని వాళ్ళు మళ్ళీ ఆ పాత స్టైల్లో కొత్తగా చూపించుకున్నారు. సో అది బాగా నచ్చింది నాకు. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఉన్న పాటలన్నీ కూడా. అండ్ సీరియల్స్ మీద ఒక సాంగ్ చేశారు, అది థియేటర్లో మామూలుగా వైబ్ అవ్వట్లేదు నిజంగానే. పిన్ని సాంగ్ ఒకటి అండ్ ఇంకొక సాంగ్ ఒకటి పెట్టారు. సో అది రెండు కూడా నేను థియేటర్లో, కార్తీక దీపం, ఆ రెండు పాటలు, ఎందుకంటే మనకి కార్తీక దీపం ఈజ్ అన్ ఎమోషన్ అంటాం. ఆ ఎమోషన్ని చాలా పర్టికులర్గా రవితేజ గారు ప్రీవియస్ సినిమాల్లో పట్టుకున్నారు. ఎందుకంటే మన అనిల్ రావుపూడి గారితో చేసిన సినిమాలో దాంట్లో కూడా అలాంటి ఒక సాంగ్ ఉంటుంది. సో అది ఏదైతే ఉందో అది పల్స్ బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో అది బాగా పట్టుకున్నారు. దట్ ఈస్ వాట్. సో నాకు సినిమా అయితే బాగా నచ్చింది. నేను ఎంటర్టైన్ అయ్యా. రేటింగ్ అంటే చెప్పాను కదా, సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ ఉన్నాయి. నాకు సినిమాలు చెప్పిన 3 సినిమాలు అంతే ఉన్నాయి. సినిమాలు సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం మనం కొంత హోల్డ్ చేసుకుంటే క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తాం మళ్ళీ. సో క్లైమాక్స్ కోసం అండ్ ఫస్ట్ హాఫ్ కోసం 2.25 ఇస్తాం.